హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? జూలై 6వ తారీఖు ఎడారుల సెలయర్లు విందామా? ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇశ్రాయేలులో ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు. గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారి కింద పడకుండా పట్టుకున్నాయా చేతులు. అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి. వెంటనే నిర్జీవంగా శరీరం నేలకూలింది. మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచేయాలనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి. మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలివేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి. మన సహాయం, జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు. దేవునిలో నిశ్చింతగా ఉండండి. ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి. తన అన్యాయాల్లో వర్ధిల్లేవాడిని చూసి వ్యసనపడకండి. కుయుక్తులు పన్ని కాలం గడుపుకునేవాడిని చూసి అసూయపడకండి. కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది. దేవునికి తెలుసు ఈ విషయం. కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పనిచేయడానికి ఆయనకు పూర్ణ అధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు. కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది. జోక్యం కలుగజేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పనిచేయడం కొన్నిసార్లు హానికరం కూడా. ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు. నిర్ఘాంతపోయి వినయించుకున్నాను, ప్రభువు సరిచేయి దీన్నంటూ. నా తలకి మించిన పని ఇది. వేలు పెట్టే సాహసం లేదు. నా చెయ్యి వణుకుతుందేమో, వస్తువు జారిపడి పగులుతుందేమో, దానికి నువ్వే తగిన వాడివి. సందేహంతో అడిగాను, ప్రభు దీన్నంటూ. ఏది సత్యం, ఏది క్షేమ మార్గం, దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు. వెళ్ళగలిగే దారి కానరాలేదు. నీకన్నీ తెలుసు, నాకు వివరించి చెప్పు. చిక్కుముడులు పడిపోయిన జీవితాలని ప్రభువు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్.